వైద్య రంగంలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. గర్భంలో ఉన్న పిండం గుండె సమస్యకు అత్యంత క్లిష్టమైన ఇమ్యునోథెరపీ చికిత్సను విజయవంతంగా అందించి రెయిన్బో చిల్డ్రన్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్ ప్రపంచ వైద్య చిత్రపటంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని ఆసుపత్రుల్లో మాత్రమే సాధ్యమయ్యే ఈ చికిత్సను నేరుగా పిండానికి అందించి ప్రాణాపాయ స్థితిలో ఉన్న 5 శిశువులను కాపాడటంలో వైద్య బృందం విజయం సాధించింది. గతంలో గర్భస్రావం జరిగిన చేదు అనుభవం ఉన్న 29 ఏళ్ల మహిళ గర్భధారణతో రెయిన్బో ఆసుపత్రిని ఆశ్రయించారు. పరీక్షల అనంతరం పిండం గుండె పంపింగ్ సరిగా లేదని, గుండె చప్పుడు అత్యంత తక్కువగా ఉందని వైద్యులు గుర్తించారు. ఈ దశలో చికిత్స అందించకపోతే గుండె వైఫల్యంతో పిండం మరణించే ప్రమాదం ఉంది. దీనిని సవాలుగా తీసుకున్న మల్టీడిసిప్లినరీ వైద్య బృందం అత్యాధునిక ఇమేజింగ్ వ్యవస్థను ఉపయోగించి నేరుగా పిండానికే ఇమ్యునోథెరపీ చేపట్టింది. ఈ అరుదైన ప్రక్రియ తర్వాత గుండె పనితీరు మెరుగుపడటమే కాకుండా సదరు మహిళ ఆరోగ్యకరమైన శిశువుకు జన్మనిచ్చారు. తల్లిలోని స్ట్రోగ్రెన్స్ సిండ్రోమ్ లేదా సిస్టమిక్ లూపస్ ఎరిథోమాటిసస్ వంటి ఆటో ఇమ్యూన్ సమస్యల వల్ల యాంటీబాడీలు తల్లి నుండి పిండానికి చేరుతాయి. ఇవి పిండం గుండెపై దాడి చేసి పనితీరును దెబ్బతీస్తాయి. తల్లిలో ఎటువంటి లక్షణాలు లేకపోవటం వల్ల దీనిని గుర్తించడం కష్టమవుతుందని, ఇది చివరకు గుండె వైఫల్యానికి దారితీస్తుందని పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్వేతా భక్రు వివరించారు. ఇప్పటి వరకు 21 నుంచి 27 వారాల గర్భధారణ కాలంలో ఉన్న 5 మహిళలకు ఈ చికిత్స అందించారు. అసాధారణంగా పెరిగిన ఉమ్మనీరు సమస్యను పరిష్కరిస్తూ గుండె పంపింగ్ను మెరుగుపరిచి 5 శిశువులు ఆరోగ్యంగా జన్మించేలా చేశారు. ఈ విజయవంతమైన చికిత్స వివరాలు అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన JACC నివేదికలో ప్రచురితమయ్యాయి. డాక్టర్ భార్గవి ధూళిపూడి స్పందిస్తూ, ఇది సాధారణ చికిత్స కాదని, తల్లికి వ్యాధి తీవ్రత ఉండి శిశువుకు ప్రాణాపాయం ఉన్నప్పుడు మాత్రమే ప్రత్యేక నిఘా మధ్య ఈ చికిత్స చేస్తామని వివరించారు. డాక్టర్ నాగేశ్వరరావు కోనేటి స్పందిస్తూ, ప్రపంచవ్యాప్తంగా రోగనిరోధక సంబంధిత పిండం గుండె జబ్బుల నిర్వహణలో అనుభవం ఉన్న అతి కొద్ది సంస్థల సరసన రెయిన్బో చేరిందన్నారు. ఒక కొత్త రకమైన ట్రీట్మెంట్ కనుక్కొని జాక్ కేస్ రిపోర్ట్స్ అనే జర్నల్లో పబ్లిష్ చేయడం జరిగింది. ఈ ట్రీట్మెంట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంట్రాపెరిటోనియల్ గామా గ్లోబులిన్ అనే యొక్క మెడిసిన్ని, హ్యూమన్ బీయింగ్స్ నుంచి తీసిన మెడిసిన్ని మదరు అబ్డామెన్లో నుంచి బేబీ కడుపులో ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క మనం ఏదైతే గామా గ్లోబులిన్ ఇస్తామో ఇది మదర్లో వచ్చిన యాంటీబాడీస్ని అన్నిటినీ న్యూట్రలైజ్ చేసేస్తుంది. అందువల్ల వీళ్ళల్లో ఈ యొక్క పరిణామాలు జరగకుండా, అంటే SSB, SSA యాంటీబాడీస్ వచ్చినా కానీ దాని యొక్క విషపూరితమైన వాతావరణం బేబీలో రాకుండా ఇవి ప్రివెంట్ చేస్తాయి. తద్వారా ఈ బేబీ నార్మల్గా అయ్యి నార్మల్గా డెలివరీ అయ్యేదానికి అవకాశం ఉంది. మనము ఇప్పటి వరకు 5 బేబీస్కి మాత్రమే ఇవ్వడం జరిగింది. ఈ 5 బేబీస్ బాగా ఇంప్రూవ్ అయ్యి నార్మల్గా డెలివరీ అయ్యారు. ఇప్పుడు దగ్గర 1 సంవత్సరం వయసులో వాళ్ళకి ఎటువంటి ప్రభావం జరగలేదు. సో ఇది పబ్లిక్ ఇన్ఫర్మేషను, తర్వాత మిగిలిన ఫీటల్ మెడిసిన్, ఆబ్స్టిషన్స్ తెలుసుకోవాలనే ఉద్దేశంతో మేము ఈ విధంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది.